ఉంది. ఇంట్లోనే బార్ సెటప్ పెట్టావు, సిస్టర్ ఏమనుకోదా? ఎందుకు అనుకోదు, చాలా అనుకుంటది. కానీ నోరు తెలిసి అరవదో కరవదో. ఏవే అరు కరు అది అసలు విషయం నీకు చెప్పలేదు కదా. మీ నాన్న నిన్ను ఫూలింగ్ చేయాలనుకుంటున్నాడు. ఫూల్ చేయటం ఏంటి? పెళ్లి చేసుకోమంటున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఎలాగో ఫూలువే కదా నువ్వు. ఏంటో నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. హలో, నీ వయసు ఇప్పటికే 30+. ఇంకా లేట్ చేస్తే అంతా మైనసే. ఏంటి ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఫూల్ అని అప్పుడే పెళ్లిని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని అదులో పెట్టుకుంటే స్వర్గం, లేదంటే నరకం. నీకు ఎలాగూ పెళ్ళాన్ని అదులో పెట్టుకునే లక్షణాలు లేవు కాబట్టి ఫూల్ అవుతా ఉన్నాను. కానీ నేను అవనేవను, సత్యం. హలో, ఆయన మాటలేం పట్టించుకోకండి. ఒంటరి ప్రయాణం ఎప్పుడూ విసుగే. జంట ప్రయాణంలో విసుకున్నా సంతోషం కూడా ఉంటుంది. దాన్ని మిస్ చేసుకోకండి, పెళ్లి చేసుకోండి. సంధిస్తే చాలు సరసాలు మొదలెట్టేస్తా. ఎంత ఇష్టమా మీ బాబే. నిన్ను అర్జెంటుగా ఎవరో ఒకళ్ళని మొగుడిని చేయబోతే ఆయన నాకు మొగుడేలా ఉన్నాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎంత చెప్పినా జరిగిందేదో జరిగిపోయింది. అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మాణిక్యం దగ్గరికి, హైదరాబాద్. ఈ టైంలోనా? మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని. ఆగు, నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరువు పోతుంది. కనీసం మన ఇంట్లో వాళ్ళు మన హనీమూన్కి వెళ్ళాం అనుకుంటారు. ఆ సూట్ కేసు ఇలాగే అదా. ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు, ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూకబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతని వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం, గుండాయిజంతో పాటు కిడ్నాప్లు, మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ 2 గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, మనసుకు నచ్చిన వన్నేదాన, మరసిపోయా. సారీ. సారీ అండి, కళ్ళు లేనోనిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు, తీసుకోండి. అవును, మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ, ఇదిగోండి. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, పరుసుకు వర్ణి. ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులరా ఉంది. ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే. వీళ్ళెవరు? హజ్ కటౌట్లో ఫోటోల్లా ఉన్నారు. హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది, ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్తగా చేసుకో. వీడెవడు తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు? కొంపదీసిడు లగలక. ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు. నన్ను ఉంచుకోకూడదు ఏంటి? బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఆవిడ అడిగింది జోకర్ని, బ్రోకర్ని కాదు. ఏంట్రా అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్ని సెట్ చేసి తెచ్చా, తీసుకో, కొట్టు. ఇదేం షో? బొంగులో షో. ఇక్కడ షో. పండు, తర్వాత పందానికి ఏం పెడతావు నాయనా?
ఈసారి వాడి ప్యాంట్ పెడతాను. ఉంగరాలు, గొలుసు, షర్టు, ఇప్పుడు ప్యాంటా? దొరక్క పుట్టినరోజు నాడు నీకు దొరికానేట్రా బాబు. నీకో దండం, నీ ప్యాక్కో దండం. వద్దురా బాబు, వద్దు. కర్మ ఈనాడు చేసుకున్న పాపం. అయ్యో చెత్తముండా కొడుకు నా పొరువంతా తీసేశాడు. ఏంటండి అవతారం? అవతారమా? నీ కన్న కొడుక్కి తండ్రినైనందుకు నాకు ఈ కర్మే. ఆ రాంబాబు గడి బట్టలు నగలు తీసుకుని ప్యాకెట్లో పోగొట్టాడంటే నీ కొడుకు. అటు నానేమో పంచాయతీ పెట్టి 10,000 కడతావా, నీ బట్టలు ఒప్పదీస్తావా అని నా బట్టలు ఒప్పదించాడే. మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు. చల్లటి మజ్జిగతేనా? అందులో 2 ఏంట్రిన్ చుక్కలు కూడా వేసి. అవేం మాటలండి. అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా? నిన్న సాయంకాలమే 4 బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను. ఓ సినియా, మొగుడు పోయినా పర్వాలేదు కానీ నీకు బొట్టు పిల్లలు మాత్రం కావాలి. పొగొస్తాను అంటించేశాడే ఏంటుడు. ఆగండి, మీరన్న మాటలకి నా కొడుకు ఏ అగాచ్యం చేసుకుంటున్నాడో ఏమో. ఆహా, అంత అదృష్టం కూడా నాకు. ఊరుకోండి. గ్రహచారం నాంచారం పోచారం బాన్ భాంబ్రియా మృగుజాది బజావు అంటే ఏదో ఒక రోజు ప్రతి మనిషిలో మార్పు వస్తుందని దాని అర్థం. దాని అర్థం అది కాదే తండ్రి రామచంద్రయ్య, నాకు తెలిసి అర్థం అది. తల్లి యశోద, ఏంటి కన్నయ్య? నేను అలా ద్వారకా దాకా వెళ్ళొస్తాను. వెళ్ళిరా కన్నయ్య, నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను. సంతోషం. ఈ పట్టుకో. ఎవడైతే జరిగిండ్రి ఇస్తాడో వాడే పులాసులే కూడా ఇస్తాడు. నా బంగారు కొండ. ఆయన చిన్ని కృష్ణ. ఏంటి నాన్న? ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చెళ్ళు నాయన. అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను. నీకెందుకు ఆ శ్రమ నాయన, నేను నీకు ఇస్తాను. ఏమండి, ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా 2 దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం
కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా, మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను.